రైట్. ఎంతో ఆసక్తిగా చూసినటువంటి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మొత్తానికి తెరదించబడ్డాయని చెప్పొచ్చు. మొత్తం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే 5 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరో 2 హంగు ఏర్పడినటువంటి పరిస్థితి. హంగు విషయం చూసుకుంటే ఇక్కడ బోధన ఒకటి, తర్వాత కామారెడ్డి, ఈ 2 కూడా హంగు ఏర్పడ్డాయి. ఈ హంగులో కూడా ఏదేమైనప్పటికీ బోధన్ మాత్రం కాంగ్రెస్ మొత్తానికి చేజిక్కించుకుంటుందని చెప్పేసి అందరు అనుకుంటున్న విషయం, తెలిసే విషయం. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది నిజామాబాద్ కార్పొరేషన్ గురించి, తర్వాత కామారెడ్డి గురించే ముఖ్యంగా చర్చ నడుస్తుంది. నిజామాబాద్ కార్పొరేషన్ గురించి మనం ఒకసారి పరిశీలిస్తే కనుక గతంలో ఉన్నటువంటి బీజేపీకి 28 సీట్లు వచ్చాయి. ప్రజెంట్ కూడా 28 మంది గెలిచినటువంటి పరిస్థితి. మొత్తం 60 డివిజన్లకు గాను ఒకసారి మనం డీటెయిల్గా చూసుకుందాం. బీజేపీకి 28 వచ్చాయి, కాంగ్రెస్కు 17, ఎంఐఎం 14, బీఆర్ఎస్ 1, మొత్తం 60. గతంలో ఉన్నటువంటి ఏదైతే 60 డివిజన్లకు పోయినసారి అంటే 2020లో వచ్చినటువంటి ఆ ఫలితాలు కూడా ఒకసారి చూసుకుందాం. ఎంఐఎం సంబంధించి 16 వచ్చాయి, బీఆర్ఎస్ అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి 13, బీజేపీ అప్పుడు 28, ఇప్పుడు 28. ఎందుకంటే అప్పట్లో కేవలం ఎంపీ ఒకరే ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు నిజామాబాద్కి 2 బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నారు. మొత్తం ప్రజెంట్ కూడా 28 వచ్చినటువంటి సిచ్యువేషన్. ఇక కాంగ్రెస్ గతంలో అధికారంలో లేదు, 2 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి. అప్పుడు ఇండిపెండెంట్ ఒకరు వచ్చారు. అప్పటికిప్పటికి ఒకసారి మనం కంపేర్ చేస్తే కనుక ఎంఐఎం సంబంధించి అప్పుడు 14 వచ్చాయి. అప్పుడు 14 వచ్చినటువంటి సిచ్యువేషన్. ఎంఐఎం సంబంధించి ఒకసారి చూస్తే గతంలో 16 వచ్చాయి, ప్రజెంట్ 14, అంటే 2 తగ్గినటువంటి సిచ్యువేషన్. మొత్తం ఓవరాల్గా చూస్తే బీజేపీ అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ చేజిక్కించుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరి కాంగ్రెస్ వచ్చినటువంటి బీఆర్ఎస్కు బీజేపీకి సేమ్ కొద్దిగా అటు ఇటు తేడా అనుకోవచ్చు. అప్పుడు ఇండిపెండెంట్ లేకుండా ఇప్పుడు అప్పుడు ఇండిపెండెంట్ ఉండే, ఇప్పుడు మొత్తానికి ఇండిపెండెంట్ లేరు. మొత్తం 60 సీట్లకు గాను మనం చూపించుకున్నటువంటి రిజల్ట్స్ బీజేపీ 28, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బీఆర్ఎస్ 1. మొత్తం ప్రజెంట్ ఎవరు వస్తారు మేయర్ అనేది చాలా మట్టుకు చర్చ జరుగుతోంది. మేయర్ గురించి మాట్లాడితే ప్రజెంట్ ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికారం వాళ్ళే చేజిక్కించుకుంటారు అనేది చాలామంది మాట్లాడుకుంటారు. ఇది మింగును పడని వాస్తవమైనప్పటికీ చాలా మటుకు జరిగేది ఇదే అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఒకవేళ బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒకవేళ కనుక అక్కడ సపోర్ట్ చేస్తే, ఏది బీజేపీకి సపోర్ట్ చేస్తే 29 అవుతాయి. 20 ఎక్స్ అఫీషియల్స్ ఈ ఓట్లు కూడా చాలా కీలకం అని చెప్పొచ్చు. కాంగ్రెస్కి సంబంధించి 3 ఉంటే బీజేపీకి 5 ఉన్నాయి. మరి 5 మంది అక్కడ వెళ్ళినా కూడా 29, 5, 34 అవుతాయి. కాంగ్రెస్ ఎంఐఎంతో జత కడితే కనుక ఈ 2 జత కట్టినప్పటికీ దాదాపుగా 17 + 14 అంటే 31. ఈ 31 అంటే మ్యాజిక్ ఫిగర్ దాదాపుగా క్రాస్ అయిందని చెప్పొచ్చు. మళ్ళీ ఎక్స్ అఫీషియల్స్ ఒక 3 తీసుకున్న 31 + 3 34 అవుతాయి. ఏదేమైనప్పటికీ 2 ఒకవేళ ఎంఐఎం కాంగ్రెస్ కలిస్తే కనుక 31 వస్తుంది. కాబట్టి ఎక్కువ మట్టుకు ఎక్కువ అవకాశాలు సైతం కాంగ్రెస్కే ఉన్నట్టుగా జరుగుతూ ఉంది. మరి బీజేపీ చాలా దూకుడుగా వ్యవహరించింది. సర్వేలు సైతం బీజేపీ కైవసం చేసుకుంటుంది మేయర్ పీఠం అని చెప్పేసి చాలా వరకు వచ్చాయి. చాలా కష్టపడ్డటువంటి సిచ్యువేషన్, టఫ్గా నడిచింది. ఇక్కడ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ ప్రెస్టేజ్గా తీసుకున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ మీద చాలా దృష్టి పెట్టి బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా మేమే సాధిస్తామని చెప్పి చాలా ముందుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ చెప్పచ్చు. మన ఇందూరు మన మేయర్ అని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్తో ప్రజల హక్కున చేరింది. చాలామంది దక్కించుకుంటారేమో అని చెప్పేసి చాలా చర్చలు జరిగాయి. ఇక్కడ మనం ఓవరాల్గా ముందటి నుంచి చూసుకుంటే 60 డివిజన్లో మొత్తం బీజేపీ దూకుడుగా వ్యవహరించినటువంటి సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఆ ఊపు మీద నుంచి ఎవరైనా ఖచ్చితంగా బీజేపీకే వస్తాయని చాలా ఎదురు చూశారు. చాలా వస్తుందని చెప్పి నమ్మినటువంటి సిచ్యువేషన్. చివరికి వచ్చేసరికంటే అనూహ్యంగా చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ఎంఐఎం ముందుకు రావడం, కాంగ్రెస్ సైతం మరింత స్పీడ్ పెంచి మొత్తానికి 17 సీట్లు దక్కించుకుంది. ఎంఐఎంతో ఒకవేళ జత కడితే కనుక ఆ మేయర్ పీఠం మొత్తానికి కైవసం చేసే పరిస్థితి ఉంది. మరి బీజేపీ ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఏ విధంగా ముందుకెళ్తారు అనేది కొద్దిగా ఆలోచిస్తున్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. చాలామంది చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ఈ ఉత్కంఠ ఈ రోజుతోటే తెరబడుతుందని లేదు. రేపు ఏదైతే ఎక్స్ అఫీషియల్స్ అధికారికంగా రేపు మధ్యాహ్నం వరకు ఎవరు ఎక్కడ వేస్తారు అని చెప్పేసి
చెప్పాల్సి ఉంటుంది. 16వ తారీఖు మొత్తం మేయర్ ఎన్నిక కావచ్చు, ఇటు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చైర్పర్సన్ల ఎన్నిక అయితే జరుగుతూ ఉంది. ఇక కామారెడ్డి గురించి మనం మాట్లాడితే కనుక కామారెడ్డి సంబంధించి 49 అక్కడ డివిజన్లు ఉన్నాయి. 49లో బీజేపీ 16, కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 11, ఇండిపెండెంట్స్ 3 వచ్చారు. ఇక్కడ కూడా చాలా టఫ్ ఉంది. బీజేపీ చాలా టఫ్ ఫైట్ ఇచ్చిందని చెప్పొచ్చు. పెద్ద మొత్తంలో కైవసం చేసి బీజేపీ అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ 19 వచ్చాయి. బీజేపీ అక్కడ ఒకటే ఎమ్మెల్యే ఉన్నప్పటికీ 16 డివిజన్లో వచ్చిందంటే చాలా ఇది బీజేపీకి చాలా పాజిటివ్గా ఉన్నటువంటి అంశం, చాలా ప్రయత్నించినటువంటి అంశం. బీజేపీ అక్కడ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళినట్టు మనం ఈ రిజల్ట్స్ చూస్తే తెలుస్తున్నటువంటి పరిస్థితి. హంగా అయితే ఏర్పడింది. మరి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే బీజేపీ బీఆర్ఎస్తో కనుక జతగడితే, పొత్తు పెట్టుకుంటే, కలిసిపోతే కనుక అక్కడ ఎలాంటి సమస్య లేకుండా కామారెడ్డి వీళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతుంది మున్సిపాలిటీ. లేదు అంటే ఇంకా ఏమైనా ఎట్లా ఉంటుంది అనే పొజిషన్ మాత్రం ఆలోచించాల్సి ఉంటుంది. మరి వీళ్ళు ఎంతవరకు సపోర్ట్ చేస్తారా, మరి ఎట్లా ఉంటుంది అనేది నిర్ణయం అది రేపు తెలిసే అవకాశాలు ఉంటుంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సంబంధించి మొత్తం కాంగ్రెస్ ఇప్పటికే మున్సిపాలిటీలు 5 కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, అది కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి పట్టణం మున్సిపాలిటీ, అది చాలా ఉత్కంఠ రేపినటువంటి సిచ్యువేషన్. ఏమవుతుందా అని చెప్పేసి ఇంకా ఉత్కంఠనే నెలకొంది. మొత్తానికి రిజల్ట్స్ వచ్చినప్పటికీ అక్కడ మున్సిపాలిటీ సంబంధించినటువంటి చైర్పర్సన్ ఎవరు అవుతారు, మరి ఎట్లా ఉంటుందో ఆ కీలక పరిణామాలన్నీ 16వ తారీఖు తెలిసే అవకాశం ఉంటుంది. ఇక్కడ నిజామాబాద్ చూసుకుంటే మేయర్ అభ్యర్థి పైన చాలా మట్టుకు కాంగ్రెస్ సంబంధించినటువంటి మేయర్ అభ్యర్థి ఆ డివిజన్ ఏదైతే ఉందో 19వ డివిజను, ఆ మేయర్ అభ్యర్థి అనుకున్నప్పుడు ఆయన ఓటమి పాలైనటువంటి సిచ్యువేషన్. ప్రజెంట్ ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి 6వ వార్డు మేయర్ అభ్యర్థిగా చాలా చర్చ నడిచినటువంటి అంశం. ఆమె విన్ అయినటువంటి పరిస్థితి. ఆయన మేయర్ పదవి దక్కుతుందా దక్కదా, ఏదో ఆల్మోస్ట్ చివరి దశకు ఉంది. మరి ఫైనల్గా రేపు మధ్యాహ్నం కావచ్చు మొత్తం దీనికి సంబంధించినటువంటి సందిగ్ధ అంతా వీడిపోతుంది. ఏదేమైనప్పటికీ అధికార పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ప్రజలు అయితే చర్చించున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ మేయర్ పీఠం దక్కించుకుంటుందని చెప్పేసి చర్చ నడుస్తూ ఉంది. ఇది వాస్తవం అయినప్పటికీ కూడా రాజకీయ చదరంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేనటువంటి అంశం. ఏదైనా జరగచ్చు, ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా, ఎలాంటి సమీకరణాలు మారచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఏదేమైనప్పటికీ వేచి చూడాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఓవరాల్ సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.